Hi, I'm Shraddha Srinath. Please like, share and subscribe to the Movies For You YouTube channel. ఇప్పుడే ఏఎంబీ థియేటర్‌లో మహేష్ బాబు గారి మేనల్లుడు అశోక్ గల్లా గారి 'దేవకినందన వాసుదేవ' మూవీ చూసొచ్చా. ఆల్రెడీ మన ఛానెల్‌లో 'మెకానిక్ రాకీ' అండ్ 'జీబ్రా' మూవీ రివ్యూస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ గారు స్టోరీ రాశారు. మరి ఆయన స్టోరీతో మళ్ళీ 'హనుమాన్' లాంటి హిట్ కొట్టారా లేదా అనేది తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా కొట్టేయండి. అండ్ ఈ డే ఎండ్ అయ్యేలోపు మనం ఎలాగైనా 2,00,000 సబ్స్క్రైబర్స్ మార్క్‌ని దాటేయాలి. అది మీ చేతుల్లోనే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. కంసరాజు అనే ఒక విలన్ మూఢనమ్మకాలు ఎక్కువ. తన చెల్లికి పుట్టబోయే పాపతో అతనికి ప్రాణగండం ఉందని తెలిసి చంపేద్దామని డిసైడ్ అయ్యాక కొన్ని కారణాల వల్ల జైలుకెళ్తాడు. ఈ స్టోరీలోకి మన హీరో ఎలా ఎంటర్ అయ్యాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఈ సినిమా కాన్సెప్ట్‌ని హిందూ హిస్టరీ పర్టికులర్‌గా చెప్పాలంటే లార్డ్ కృష్ణ స్టోరీని రిఫరెన్స్‌గా తీసుకొని రాశారు. బట్ అక్కడ లేని ట్విస్ట్ ఇక్కడ ఒకటి పెట్టారు. అది బాగుండింది. సినిమా విలన్ ఇంట్రడక్షన్‌తో స్టార్ట్ అవుద్ది. భలే ఉండింది. ఒక ప్రాపర్ మైథలాజికల్ ఫ్యాంటసీ ఫిల్మ్ చూడబోతున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. ఆ స్టార్టింగ్ పోర్షన్స్ చూసి అవి వర్క్ అయ్యేలా చేసింది మాత్రం విలన్‌గా చేసిన దేవదత్త గారి యాక్టింగే. మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు సినిమా అంతా. ఈయన ఎవరో కాదు, ఆదిపురుషులో హనుమాన్ రోల్‌లో మనందరిని ఇంప్రెస్ చేశారు కదా అతనే. మ్యూజిక్ బై బీమ్స్ ఈస్ గుడ్. కొన్ని సీన్స్‌ని బాగా ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో విజువల్స్ కూడా బాగున్నాయి. కొన్ని డివోషనల్ ఏఐ క్లిప్స్ కూడా వాడారు. దే లుక్డ్ గుడ్ అండి. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. కాన్సెప్ట్‌ని మన హిస్టరీ నుండి తీసుకోవడం బాగుండింది. బట్ ఆ కాన్సెప్ట్ చుట్టూ రాసుకున్న స్టోరీ, ఆ స్టోరీలో వచ్చే సీన్స్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అన్ని చాలా రొటీన్ అంటే అవుట్‌డేటెడ్‌గా ఉంటాయి. ఒక 15 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీస్‌లో ఉండే రైటింగ్, అదే టెంప్లేట్‌తో లవ్ ట్రాక్. ఆ లవ్ ట్రాక్ ఏమైనా బాగుందా అంటే లేదు. అది ఫోర్స్‌డ్‌గానే ఉంటది. ఏ ఒక్కరికి కూడా సరైన క్యారెక్టరైజేషన్ డెప్త్ లేకుండా అలా ఫ్లాట్‌గా ఉంటది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఓపికని టెస్ట్ చేసింది సినిమా. సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ చుట్టూ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌ని యూజ్ చేసి కామెడీ జనరేట్ చేయాలనే ఆలోచన కొత్తగా ఉన్నా దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. కామెడీ సీన్స్ అన్ని చాలా ఫోర్స్‌డ్‌గా ఉంటాయి. వీటికి తోడు సాంగ్స్ బాలేకపోగా వాటి ప్లేస్‌మెంట్స్ అయితే టూ బ్యాడ్ అండి. సరే ఏదో చూపిస్తున్నారు కదా చూద్దాం అనే లోపు ఈ స్పీడ్ బ్రేకర్ లాంటి సాంగ్స్ వస్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా లౌడ్ అండ్ ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. హానెస్ట్‌గా చెప్పాలంటే అశోక్ గల్లా గారికి సరిగ్గా ఫైట్ చేయడం రానప్పుడు అంత లౌడ్ ఫైట్స్‌కి ఎలా ఒప్పుకున్నారో అర్థం కాలేదు. బోయపాటి సినిమాలో చూస్తాం కదా, సేమ్ అదే లెవెల్‌లో ఉన్నాయి ఫైట్స్ అన్నీ. హీరో అశోక్ గల్లా గారి యాక్టింగ్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవ్వాలి. తనకి సరిగ్గా స్క్రీన్ ప్రెజెన్సే లేదు. ఎస్పెషల్లీ అంత లౌడ్ ఫైట్స్‌లో తేలిపోయాడు. ఇంకా హీరోయిన్ చూడ్డానికి బాగానే ఉన్నా మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ అయితే అస్సలు పలకట్లేదు. తను మిస్ వరల్డ్ అని ఎక్కడో విన్నా. మిస్ వరల్డ్‌లో చూడ్డానికి బాగుంటారు కానీ నటించాలంటే కావాల్సింది మంచి యాక్టర్స్ కదా. హీరో, హీరోయిన్ ఇద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్, ఆ కెమిస్ట్రీ ఏది వర్క్ అవ్వలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అండి. ఈ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి మహేష్ బాబు గారు యాస్ కృష్ణ అని మూవీ టీమ్ వాళ్ళే ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు. ఆ రూమర్ కూడా సినిమాని కాపాడలేకపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.